గరం మసాలా ఏమో మేకప్ మ్యాన్. కొద్దిసేపు అయితే ఈ పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని మూత పెట్టి అలాగే వదిలేద్దాం. పెళ్లి కూతుర్ని అయితే శోభనానికి రెడీ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడవి బిడ్డ రాధను. నేనైతే అడవి దుంపలు తిన్నాను, పుట్ట తేనె తిన్నాను, అడవిలో కాయలు తిన్నాను, అడవిలో ఆకులు తిన్నాను, అలమలు తిన్నాను, అన్ని తిన్నాను. కానీ కోడి గుండె, కోడి లివరు ఈ రెంటికి పెళ్లి చేసి శోభనం చేయించబోతున్నా. ఒకవేళ నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చినట్టయితే మీరు కూడా అలా ట్రై చేసి తినొచ్చు. మా దుంపలను ఎలా అన్ని కలిపి ఉడకబెట్టుకుంటామో నేను చికెన్ లివర్ కూడా అలాగే అన్ని కలిపేసి నేను ఉడకబెట్టి చూపెట్టి తినబోతున్నా. చివరి వరకు చూడండి. వీడియో అయితే కొత్తగా ఉంటది. ఇదేమో పెళ్లి కూతురు, ఇదేమో పెళ్లి కొడుకు. కోడి గుండెమో పెళ్లి కొడుకు, కోడి లివర్ ఏమో పెళ్లి కూతురు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నా. ఈ రెండింటిని ఒకటి చేసి ఫ్రై అయితే చేయబోతున్నా. ఇక్కడైతే పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుకు పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయి. ఒకరికొకరికి బాగా నచ్చినట్టున్నారు, బాగా కలిసిపోతున్నారు. మనోళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు, అంటే కూరకి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇవేంటో తెలుసా? పెళ్లి బంధువులు అంటే మసాలా దినుసులు అన్నమాట. బంధువులలో ఒక్కళ్ళు కూడా మర్చిపోద్దు మనం, పెళ్లి కదా. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున బంధువులు ఉన్నారు కదా, వాళ్ళంతా ఒకటైపోతున్నారన్నమాట. ఇక్కడ అబ్బాయి తరపు మేనమామ, అమ్మాయి తరపు మేనమామ ఇద్దరు పెళ్లికొచ్చారు. ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయే, ఇవే పెళ్లి కొడుకు దోస్తులు. ఈ ఉల్లిపాయే పెళ్లి పంతులు. కొత్తిమీరేమో పెళ్లి కొడుకు మేనమామ, కరేపాకేమో పెళ్లి కూతురు మేనమామ, టమాటేమో పెళ్లి పెద్ద. పెళ్లి పెద్ద లేకుండా ఏ ఇంట్లో పెళ్లి జరగదు కదా, అలాగే టమాటా లేకుండా మనము ఏ కూర చేయలేం. మనం చేసే ఈ పెళ్లికి ఒక పెళ్లి పెద్ద మాత్రం సరిపోతాడు. పెళ్లి పెద్ద వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గరం మసాలా ఏమో మేకప్ మ్యాన్. పంతులు గారు మీరైతే మంత్రాలు చదవండి. పెళ్లి బంధువులు, పెళ్లి మేనమామలు, పెళ్లి పిల్లిగాని దోస్తులు అంతా ఒక దగ్గర చేరారు. అంటే అన్ని ముందే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి గంధం అయితే పుయ్యండి, అంటే పసుపు కారం కలుపుకోవాలి. పసుపు కారము ఉప్పు కారముతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మేకప్ చేసేయాలి. ఈ పెళ్లి కొడుకు మధ్యన ఈ పెళ్లి కూతురు మధ్యన ఈ పెళ్లి పనులతో చేసి నేనైతే అలసిపోయినాను దేవుడా. ఒక అర్ధగంట సేపు అయితే పెళ్లి వాళ్ళందరినీ కలిపేసి అలా వదిలేద్దాం. అల్లం వెల్లుల్లి మంగళసూత్రం అయితే సిద్ధమైతుంది. ఇదే మన పెళ్లి మండపం. ఇప్పుడైతే పెళ్లి వాళ్ళని తీసుకొద్దాం మండపం దగ్గరికి. పెళ్లి మండపంకి అయితే తీసుకొచ్చేసాం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. నేను చేసే పెళ్లికైతే అగ్ని ఉండడం సిద్ధమైంది. పెళ్లి వేదిక సిద్ధమైపోయి ఉన్నది, అంటే ఈ పాత్రే పెళ్లి మండపం అన్నమాట. ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మండపంకి అయితే తీసుకొస్తున్నా. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. జరగండి జరగండి జరగండి. ఈ నూనెమో కన్యాదానం. ఈ కన్యాదానం ద్వారా రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. కొద్దిసేపు అయితే ఈ పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని మూత పెట్టి అలాగే వదిలేద్దాం. 5 నిమిషాలకోసారి మన పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కలుపుతా ఉండాలి, లేకపోతే మాడిపోతారు. శోభనానికైతే అన్ని రెడీ అయిపోతున్నాయి. మల్లెపూలు అంటే అన్నం సిద్ధంగా ఉన్నది. మీకు విషయం చెప్పనా? ఈ గుండె అబ్బాయి, ఈ లివర్ అమ్మాయి పక్క నిల్లే వాళ్ళది. ఆవుగుండం అయితే మండుతూనే ఉంది. కింద అయితే సన్నటి మంట మీదే ఉడికించాలి, ఎక్కువ మంట అయితే పెట్టకూడదు.
చూసారా, నేనైతే నీళ్ళు కూడా వాటర్ కూడా కొంచెం కూడా యాడ్ చేయలేదండి. అదే మొత్తం వచ్చేసింది. టమాటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానివల్ల వాటర్ అనేది వచ్చేసిందండి. ఈ వాటర్లోనే చక్కగా ఉడికిపోతుంది. మనకి వాటర్ అస్సలు పోయకూడదండి, మనకి కావాల్సిన రీతిగా మంచిగా ఉడుకుద్ది. అందుకే కూరకి టమాటా ఎంత ముఖ్యమో పెళ్లికి మేనమామ అంత ముఖ్యం. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఈ వెల్లుపాయలు ఏంటో చెప్పనా? వెల్లుల్లిపాయలు తలంబ్రాలు. మేనమామ లేకుండా పెళ్లి జరగదు, కొత్తిమీర లేకుండా కూర కాదు. ఇదే అప్పగిందలు అన్నమాట. కూరని దింపే ముందట ఒకసారి అన్ని కలుపుకోవాలి. పెళ్ళైతే అయిపోయింది ఫ్రెండ్స్. పెళ్ళైతే అయిపోయింది కదా, మిగిలింది శోభనం. పెళ్లి కూతుర్నైతే శోభనానికి రెడీ చేయండి. అంటే లివర్ పైతో అన్నం తినడానికి తయారుగా ఉండడం అన్నమాట. మనమైతే 20 నిమిషాల్లో రెడీ అయిపోయింది, దింపేస్తున్నాం. ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా వేడి మీద ఉన్నారు. కూర దింపే ముందు బాగా కలుపుకోవాలి, అప్పుడు అన్నిటికీ కలుస్తుంది. ఈ ఫ్రై చూస్తుంటే మీకు ఎలా ఉంది? నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచంలో చేరారు అంటే కంచంలోకి లివర్ పై వచ్చి చేరిందనమాట. ఇక్కడ వాతావరణం అయితే చాలా వేడిగా ఉన్నది. ఇంత కష్టపడి లివర్ కును గుండెకి పెళ్లి అయితే చేసేసాం మనం. ఇక తినడమే శోభనం, అంటే రుచి చూడడం అన్నమాట. ఇక తిని చెప్తానన్నమాట. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయింది. గుండె లివరు ఇద్దరు జోడీలైతే సూపర్ సూపర్ గా కుదిరింది. ఆహా, వీళ్ళ జంట ఎంత సూపర్ గా ఉన్నదో. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. అడవి బిడ్డ రాధా ఛానల్లో చాలా వింత వింత వీడియోస్ అయితే ఉన్నాయి. ఊర్లో పెళ్లి జరుగుతుంది, అడవిలో శోభనం జరుగుతుంది. అలాంటి వింతైన వీడియో ఒకటి ఉంది, చూసేయండి. లివర్ గుండెకాయ పెళ్ళంట. ఈ వీడియో ఎలా ఉంది? అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తుండగానే లివర్ గుండెకాయ శోభనం అయితే అయిపోయింది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.